హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్ అనేది చూస్తున్నారు కదా. ఈ టెంప్లెట్ అనేది ఇప్పుడు మీరు వన్ క్లిక్తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో లిచ్చు అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఛానల్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేసి అది ఓపెన్ చేయండి. కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది, జాయిన్ అవ్వండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెర్చ్ బార్లో సైట్ అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. అక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయండి. వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్లో రీల్ 36 అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. రీల్ 36 అని సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఒక ఆర్టికల్ అనేది వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఆర్టికల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఆర్టికల్ అనేది ఓపెన్ అయిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను, ప్రీసెట్ లింక్ అనేది మాట. అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ దగ్గర రైట్ మోషన్ అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ అనేది చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ గ్రూప్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్రూప్ పై క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఫోటో రీప్లేస్ అనే ప్లేస్లోని మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో అనేది రీప్లేస్ పెడుతున్నా చూడండి. ప్లస్ సెకండ్ పై క్లిక్ చేసి చూసారు కదా, ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్ట్గా ఇట్లా రీప్లేస్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫోటోని కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. గ్రూప్లో అనేవి ఇక్కడ చూస్తుంటారా, ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఫోటోస్ అనేవి ఫోటో రీప్లేస్ అనే ఫోటో ఇచ్చాను, రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో పై క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. సో చూస్తుంటారు కదా. సో ఇట్లా ఫోటో అనేది రీప్లేస్ అనేది అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్క ఫోటో అనేది ఎండ్ వరకు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత మీరు సింపుల్గా ఈ వీడియోని సేవ్ చేసుకోండి.